బోరుగడ్డ అనిల్ పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ఎదుట ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని బోరుగడ్డను కోర్టు ఆదేశించింది. అలాగే బోరుగడ్డ తప్పుడు ధృవపత్రంతో మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారంలో విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. సుమిత్ర, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అనుబంధ పిటిషన్ పైన హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కోర్టు నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు బోరుగడ్డ అనిల్ హాజరు కాలేదు, వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి బోరుగడ్డ అనిల్ కు కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు ధృవపత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైనం పైన కూడా విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణను వారం రోజులకైతే వాయిదా వేయడం జరిగింది. బోరుగడ్డ అనిల్ ఏదైతే తన తల్లికి హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంది, గుండె సంబంధిత ఇబ్బందితో ఆమె ఇబ్బంది పడుతున్నారు, చెన్నై హాస్పిటల్లో ఉన్నారని హైకోర్టులో బెయిల్ కోసం గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో గుంటూరుకు చెందిన ఒక డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను, అంటే ఒక సర్టిఫికెట్ ను ఆయన కోర్టుకు సమర్పించారు. అయితే తరువాత ఆ సర్టిఫికెట్ విషయం పైన పోలీసులు ఎంక్వైరీ చేయగా అది ఫేక్ డాక్యుమెంట్ గా తేలింది. దీంతో ఇమీడియట్ గా బోరుగడ్డ అనిల్ వెంటనే వచ్చి లొంగిపోవాలి అని చెప్పి జైల్లో లొంగిపోవాలి, సెంట్రల్ జైలు వద్ద లొంగిపోవాలని చెప్పడంతో ఆయన చాలా ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. అదేమని అడిగితే వేరువేరు కారణాలు ఆయన చెప్పుకొచ్చారు. దీనిపైన అతని కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పోలీసులు అతనిపై పిటిషన్ దాఖలు చేయడంతో అనుబంధ పిటిషన్ పైన కూడా ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని అటు బోరుగడ్డ అనిల్కి ఆదేశం ఇవ్వడంతో పాటు తప్పుడు ధృవపత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైనం పైన కూడా పూర్తి స్థాయి నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలని పోలీసులకు కూడా ఆదేశించారు. విచారణ ఒక వారం రోజులకైతే వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.